రూపాయి దొరికింది, రూపాయి దొరికింది, దొరకలేదు, రూపాయి దొరికింది, రూపాయి దొరికింది. నాన్న ఎండ బాగా బయట కొడుతుంది, క్యాబ్ కొనిపినా? క్యాప్ ఎందుకు లేరా? వీడు 100 రూపాయలు బొక్క చేయాలనుకుంటున్నాడు. నానా ఏమైంది? క్యాప్ ఎందుకు లేరా? ఖర్చు మంచి కట్టుకుంటే అయిపోతుంది. క్యాప్ ఎందుకురా? ఖర్చుతోనే హీరోలా ఉన్నావు. ఇరలాగున్నాడా? ఇదేంటి ఇట్లా ఎవరైనా కడతారా? ఇట్లా కట్టుకోకపోతే బయట నవ్వుతారు నాన్న. ఓ నాన్న 100 రూపాయలు సేఫ్ అయింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే. అరే ఏం చేస్తున్నావురా? ఉడుస్తున్నానా? ఏం ఉడుస్తున్నావు? ఇల్లు. ఇంటెలిజెంట్ ఫెలో. మరి ఇంకెట్లు చూడాలి? అట్లా కాదురా, ఇది మొత్తం ఇట్లా ఉడిస్తే మొత్తం అరిగిపోతుంది. ఇది ఇగో ఇది తీసుకొని దీంతో ఇట్లా ఉడవాలి. దీంతో దాంతో ఉడవాలి. ఎట్లు చూడాలి? కింద వంగి ఉడురా, ఇట్లా ఉడువు. అట్లా ఉడవాలి. రేపు అవుతుందా? అయితది. ఈ నెల కరెంట్ బిల్లు 100 రూపాయలు, చక్కెర 2 రూపాయలు, ఉప్పు రూపాయిన్నర, పసుపు 1 రూపాయి, మొత్తం కలిపితే 10 రూపాయలు ఖర్చు వచ్చింది. అబ్బా, ఈ నెల 10 రూపాయలు ఖర్చు వచ్చింది. వచ్చే నెల ఇంకా తగ్గియాలి. నమస్తే మామయ్య గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఇది లేరా అత్తమ్మ గారు? లేరు లేరా? బయటికి వెళ్ళారు. బయటరా? ఎందుకు వచ్చిండ్రా ఒక్క 10 రూపాయలు ఇప్పుడు? అరే రాకేష్ అన్న వచ్చిండి, ఇక్కడ రారా. నాన్న ఏమైంది? అరే ఇటు రారా. 10 రూపాయలు తీసుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తానే అక్కడికి వెళ్ళు. అక్కడ పోయి ఏం లేదు. 2000 years later. పాలు లేదు. నాన్న అన్న వచ్చింది, చికెన్ తెద్దాం నాన్న. అన్న చికెన్ పైసలు అన్న. అరే ఏం చేస్తున్నారా? ఏం లేదు నాన్న. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పెయింట్లు వేస్తున్నారు. పోయి బకెట్లు తీసుకురా. ఆ బకెట్లతో ఏం చేయాలి? బకెట్లు మన పనికొస్తారా? స్నానం చేయడానికి పనికొస్తాయి. తీసుకురా పోరా, పనికొస్తాయి మనకు. నేను బకెట్లు తేవడం అండి. ఆయన ఎట్లా చెప్తాడేమో మన ఆయన ఏదో ఒకటి. 2000 years later. అరే బకెట్లు తెచ్చేసిండ్రా. బకెట్లు ఎందుకు తెచ్చినావు నాన్న? మన పనికొస్తాయి కదా. ఇచ్చేది పోయింది. నాన్న ఆడ వైర్ కాలిపోయింది మనది, పైసలు తీసుకొస్తా. అరే పైసలు ఎందుకురా? వైర్ ఉంది కదా మన దగ్గర. వైర్ ఉందా? నేను తీసుకొస్తాను. తీసుకురాపో మరి. ఏంద్రా వైర్ మన దగ్గర ఉంది కదా. ఎందుకు ఈ వైర్ పనికిరావా? ఈ వైర్లు అంటావా? వైర్ కాకపోతే ఇంకేంద్రా?
ఏంద్రా పాలు వేడి చేసుకున్నా నాన్న. బాగా ఆ, వేడి చేసుకొని తీసుకురావాలా? వేడి చేసుకుని తీసుకున్నా నాన్న. సరే సరే. గరం గరం పాలు రెడీ. ఏదో తేడాగా ఉందేంటి? అనిపిస్తుంది నాకు పాలు. పాలే రావి. ఒక్క పాల ప్యాకెట్ 4 రోజులు రావాలి కదా, అందుకనే 2 చుక్కలు వేసిన. ఇంత నీళ్ళు వేస్తున్నా నాన్న? నీళ్ళు అనుకొని తాగాలా పాలు అనుకొని తాగాలా ఇది? నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్ చెప్పిండు. బాగా బలం వస్తుందంట, అందుకనే నీళ్ళలో 2 చుక్కలు పాలేయాలి. పాలేసి తాగాలి. నానా ఆ, ఏ నానా ఆ, ఆ. అన్న ఒక అమ్మాయిని ప్రేమించిండు నానా. ఏమైందిరా? ఏమో నాన్న నాకు తెలియదు, అడుగుతా చెప్తాడు. నువ్వు చెప్పు, అడుగు. అంటే బాగా రిచ్ పిప్పులా లేకపోతే లో పిప్పులా? ఏమో నాన్న, అడుగు ఒకసారి. ఏమ్రా, ఏమైనా ప్రేమించినవరా? నానా అది అమ్మాయి చాలా 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 అందంగా ఉంటుంది నాన్న, చాలా అందంగా ఉంటుంది. అందం కాదు, మనకు రిచ్ పీపుల్ కావాలి. మన లైఫ్ సెట్ అయిపోద్ది. మన లైఫ్ ఏంది నాన్న? మీ లైఫ్ సెట్ అయిపోద్దిరా. అంటే సరే నాన్న. అంటే నాన్న అది అమ్మాయి రిచ్ కాదు నాన్న, పూర్. అరే నువ్వన్నా మంచి రిచ్ పీపుల్ చూసుకోరా. నాన్న నేను సీదా అంబానీ కూతుని చేసుకుంటా నాన్న. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా. నా కొడుకంటే ఇలా ఉండాలా. ఓకే నాన్న. అరే అరే ఎంత మందికి వస్తున్నారు అది? మన ముగ్గురికి నాన్న. ముగ్గురికి? ఆ, ముగ్గురికి ఇంతనా? ఇక్కడి తక్కువైనా నాన్న? ఎక్కువైందిరా. ఆ, ముగ్గురికి నీకోసం అడిగినా? ఇగో ఇది మన ముగ్గురికి సరిపోతుంది. ఇది కట్ చేసి కూర వండు. ఇదా? అదే కట్ చేసి కూర వండురా. నాకు ఒక్కనికా? మన ముగ్గురికి ముగ్గురికైనా నాన్న ఇది? దాంతోనే సరిపెట్టుకోరా. దీంతో నాన్న? ఆ, ఏమైందిరా? ఎక్కువ పెరిగిపోయింది నాన్న. కటింగ్ చేపిస్తా. ఈడొక కాటు ఈడొక కాటు ఈడు ఇట్లా స్టైల్ కటింగ్ చేపిస్తావా నాన్న? అరే. నాన్న 200 ఎందుకురా ఒక్క? మన దగ్గర తిమ్మర్ ఉంది కదా, తిమ్మర్తో నేనే కటింగ్ చేసేస్తా కదా. నీకు వస్తుందా నాన్న కటింగ్? అరే సూపర్ కటింగ్ చేస్తా నేను. మంచిది నాన్న నాకు. మంచిగా చేస్తాను రా. రజనీకాంత్ లాగా ఉంటది. ఓకే నాన్న, తినాన్న. సరే ఇగోరా తిమ్మరు, దీంతో తీసేస్తా. అయిపోయింది. అమ్మ బాబాయ్. కటింగ్ చేపిస్తా. ఈడొక కాటు ఈడొక కాటు ఈడు ఇట్లా స్టైల్